మూవీ లవర్స్, విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇక ఈ మూవీ అయితే ఈ రోజే థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది. మరి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఏంటో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, ఊర్లో పని పాట లేకుండా తిరిగి ఒక కుర్రాడు లంకల రత్న అలియాస్ విశ్వక్ సేన్ అనమాట. ఇక ఆ ఊర్లో ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాలు చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు. ఇక తను కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళను ఎదురు తిరుగుతాడు. వాళ్ళకు ధీటుగా ఇల్లీగల్ పనులు చేసుకుంటూ చాలా వేగంగా ఎదిగిపోతాడు మన హీరో అయితే. ఇక రాజకీయాల్లోకి మార్పు కోసం వచ్చి తనే మారిపోతాడు. మరోవైపు లంకల రత్న జీవితంలో బుజ్జి అలియాస్ నేహా శెట్టి ఉంటుంది. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇక మరోవైపు రత్నమాల అలియాస్ అంజలితో కూడా రిలేషన్లో ఉంటాడు మన హీరో అయితే. ఈ క్రమంలో లంకల రత్న జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఇక చివరికి తను అనుకున్నది సాధించాడా లేదా అనేదే మిగిలిన స్టోరీ అనమాట. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎలా ఉంది, ఎవరెవరు ఎలా చేస్తారు అనే విషయానికి వచ్చేస్తే, మూవీలో లంకల రత్నాకర్గా విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్ అయితే అద్దరిపోయింది. ముఖ్యంగా మన హీరో గోదావరి యాసలో చెప్పే డైలాగ్స్ అయితే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతాయి. ఇక మూవీలో మన హీరో అధికారం రాకముందు వచ్చిన తర్వాత అతడి క్యారెక్టర్లోని డిఫరెంట్ యాంగిల్స్లో విశ్వక్ సేన్ చాలా బాగా అయితే చూపించాడు. ఇక అంజలి మరోసారి తన నటనతో సూపర్గా ఆకట్టుకుంది. ఇక అంజలి తన స్క్రీన్ ప్రెజెన్స్తో ఆడియన్స్ని సూపర్గా ఇంప్రెస్ చేస్తుంది. అలాగే నేహా శెట్టి కూడా చాలా బాగా నటించింది. ఫస్ట్ హాఫ్లోని యాక్షన్ సీక్వెన్సెస్, అలాగే యువన్ శంకర్ రాజా అందించిన స్కోర్ అయితే సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే ఆకట్టుకునే రీతిలో స్క్రీన్ ప్లేతో సూపర్గా అయితే సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం మనకు డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అయితే ఈ సినిమాకి ప్లస్ అని చెప్పచ్చు. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ వర్క్ కూడా పర్వాలేదు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఒక రొటీన్ మాస్ యాక్షన్ మూవీ అని చెప్పచ్చు. విశ్వక్ సేన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అలాగే అంజలి నటన ఈ మూవీకి ప్లస్ పాయింట్స్గా నిలిచాయి. మొత్తానికి ఈ వారంలో యాక్షన్ మూవీ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అయితే ఒకసారి థియేటర్లో చూసి ఎంజాయ్ చేసేయచ్చు.